నమస్తే అండి. ఈ వీడియోలో మనం లోకోస్‌లో పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలనే దాని మీద చూద్దాం. చాలామంది లోకోస్‌లో లాగిన్ అయిన తర్వాత మేరీ పేచాన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చాలామంది పాస్వర్డ్ మర్చిపోయాము. దాన్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అని ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. సో, ఇప్పుడు మనం లోకోస్‌లో పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలనేది దాని మీద చూద్దాం. సో, పాస్వర్డ్ అనేది 2 విధాలుగా రీసెట్ చేసుకోవచ్చు. ఒకటి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసి, రెండోది డిజిలాకర్ ద్వారా. సో, ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా యూజ్ చేయాలంటే అది మన మేరీ పేచాన్‌లో రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఏదైతే జీమెయిల్ ఇచ్చామో దానికి ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి ఎలా సెట్ చేసుకోవాలని. కాపోతే అది చాలా వరకు మెయిల్స్ రావట్లేదనేది కంప్లెయింట్ ఉంది. సో, అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిజిలాకర్ ద్వారా ఆహ్, పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవటం. అది ఎలా చేయవచ్చనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం admin.locals.in అనే యూఆర్ఎల్ కి వెళ్ళాలి. యూఆర్ఎల్ యాక్సెస్ చేయాలి. సో, admin.locals.inకెళ్ళిన తర్వాత ఇక్కడ కింద మేరీ పేచాన్ అని ఉంది. సో, దాని మీద క్లిక్ చేయాలి. సో, మేరీ పేచాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఇలా నావిగేట్ అయ్యొస్తుంది. సో, ఇక్కడ కింద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఉంది గదా! బ్లూ కలర్‌లో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మేరీ పేచాన్ పేజ్‌కి నావిగేట్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఆహ్, ఈ ఈ అప్పర్ రైట్‌లో లాగిన్ అనే దాని మీద ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ 3 ఆప్షన్ చూయిస్తుంది. లాగిన్ టు మేరీ పేచాన్. మనం డిజిలాకర్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నాం గాబట్టి, లాగిన్ విత్ డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. సో, మనకి ఇలా ఆప్షన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనం డిజిలాకర్‌లో మన ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో, సో, అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో, పిన్‌లెస్ ఆథెంటికేషన్ అలాగే ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ యూజ్ 2 సెలెక్ట్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా ఆధార్‌కి 2 అకౌంట్స్ లింక్ అయ్యి ఉన్నాయి. సో, మొదటి నాది కాబట్టి అది సెలెక్ట్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, మన ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వచ్చింది. సో, ఆ ఓటీపీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో, సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత డిజిలాకర్‌లో మన ఏదైతే క్రెడెన్షియల్స్ మనం క్రితం మేరీ పేచాన్‌లో రిజిస్టర్ అయ్యామో, అది మనకిక్కడ దాని ద్వారా ఇక్కడ మనకి పేజ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడ నా నేము అలాగే డిజిగ్నేషన్ వచ్చింది. ఇక్కడ ఈ ఈ ఇక్కడ మన ఈ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్‌మెను ఇలా ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఏదైతే కనిపిస్తుందో చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ మనం అది పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఉండాలి. సో, సబ్మిట్. సో, ఇక్కడ పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోయింది. సో, మీరు ఇంకా నెక్స్ట్ టైమ్ మీ ఆహ్, పోర్టల్‌లో లాగిన్ అవ్వాలనుకుంటే సో, జస్ట్ యూజర్ నేమ్ అలాగే మనం ఆల్రెడీ పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో అది ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ అవ్వచ్చు. సో, సో ఈ విధంగా మనం పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.